అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుండి 6th, 7th, 8th క్లాసులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దీనికి సంబంధించిన సీట్ల వివరాలు, సెలెక్షన్ ప్రాసెస్, సిలబస్ ఏంది, ఫీజు ఎంత, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. ఇంకా దీనికి సంబంధించి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ పిల్లలు ఎవరంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. వివరాల్లోకి వెళ్తే 6th, 7th, 8th క్లాసులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నోటిఫికేషన్ మనకు విద్యా బోధన అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇక్కడ ఖాళీ సీట్లకు బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు కూడా అప్లై చేసుకోవడానికి కొన్ని సీట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకు మార్చి 3వ తేదీన ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన చూడండి, 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే 6th క్లాస్లో జాయిన్ కావడానికి 5th క్లాస్ అనేది చదివి ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి. అదేవిధంగా 7th క్లాస్కి కూడా 2023-24లో 6th చదివిన వాళ్ళు 7th అప్లై చేసుకోవచ్చు. 7th చదివిన వాళ్ళు 8th అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్కు 1,50,000 లోపు, పట్టణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు 2 లక్షల లోపు ఇన్కమ్ అనేది ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్కి సంబంధించి మనకు సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు 5th క్లాస్ సిలబస్, 7th క్లాస్కి వచ్చేసి 6th క్లాస్ సిలబస్, 8th క్లాస్ ఎంట్రన్స్ రాసే వాళ్ళకు 7th క్లాస్ సిలబస్ అనేది ఉంటుంది. 100 మార్కులకు ఉంటుంది. మనకు మార్క్స్ కూడా ఇక్కడ ఇచ్చినారు చూడండి. తెలుగు 15 మార్కులు, మ్యాథ్స్కు 30 మార్కులు, సైన్స్కు 15 మార్కులు, సోషల్కు 15 మార్కులు, ఇంగ్లీష్కి 25 మార్కులు ఇవ్వడం అనేది జరిగింది. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. OMR షీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలలో ఉంటుంది. ఎగ్జామ్ అనేది మీ సొంత జిల్లాలోనే నిర్వహించడం అనేది జరుగుతుంది. పరీక్షా కేంద్రాలు మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో వివరాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో రిజర్వేషన్ ఆధారంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. రిజర్వేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. బీసీ వాళ్ళకు బీసీఏకి 15%, బీసీబీకి 25%, ఆ విధంగా ఇవ్వడం అనేది జరిగింది చూడండి. ఎస్సీలకు 15% సీట్స్, ఎస్టీలకు 5%, ఈబీసీలకు 2%, అనాథలకు 3% ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి అందరికీ దీంట్లో సీట్లు అనేవి ఉంటాయి. అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. దీనికి సంబంధించి హాల్ టికెట్లు అనేవి మనకు ఫిబ్రవరి 23వ తేదీన మనకు వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ వెబ్సైట్లో కాబట్టి ఆ రోజు మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకు ఫోన్కు మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. మనకు జూలై 31వ తేదీతో దీనికి సంబంధించిన అడ్మిషన్లు క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకు ₹100 ఫీజుగా ఇవ్వడం అనేది జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్లై చేసుకోవడానికి మనకు స్టార్టింగ్ జనవరి 8వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్లై చేసిన తర్వాత వాటికి సంబంధించిన ప్రింట్అవుట్ అనేది కూడా తీసుకొని పెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా దీనికి సంబంధించి మీ దగ్గర క్యాస్ట్, ఇన్కమ్, స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ దానికి సంబంధించి స్టడీ బోన్ఫైడ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అనేవి రెడీ చేసుకొని అప్లై చేసుకోండి. ప్రస్తుతానికి ఒకవేళ లేనట్లయితే అడ్మిషన్ టైంకు ఖచ్చితంగా ఒరిజినల్స్ ఉండాలి, లేదంటే మీకు సీట్ అనేది ఇవ్వరు అనే విషయాన్ని మీరు గమనించండి. హాల్ టికెట్లు కూడా మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటికి పంపించడం అనేది జరగదు. ఇంకా వీటికి సంబంధించిన ఖాళీల వివరాలు కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఏజ్ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చినారు చూడండి. 6వ తరగతికి వచ్చేసి 31/8/2024 నాటికి 12 సంవత్సరాలు మించకూడదు అని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 7కి సంబంధించి కూడా 13 సంవత్సరాలు, 8కి సంబంధించి ఇక్కడ డేట్ ఇచ్చినారు చూడండి. ఈ ఏజ్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అని ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మనకు డీటెయిల్స్ ఇచ్చినారు చూడండి. ఎక్కడ ఎన్ని సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చినారు చూడండి. డిస్టిక్ నేము, క్లాస్, బాయ్స్ గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి, 7th క్లాస్ 8th క్లాస్కి సంబంధించి క్లాస్ వైజ్ డీటెయిల్స్ మనకు 2023 డిసెంబర్ 15 నాటికి ఉన్న డీటెయిల్స్ మనకు ఖాళీలు అనేవి వివరాలు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మహబూబ్ నగర్లో మనకు 6th క్లాస్కు బాయ్స్కు 40 సీట్స్, గర్ల్స్కు 60 సీట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆ విధంగా రంగారెడ్డి,
హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పాత డిస్టిక్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ. కాబట్టి ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ పిల్లలు ఏ క్లాస్కి సంబంధించి ఉన్నారో, ఏ డిస్టిక్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది వివరాలు ఇవ్వడం జరిగింది. చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.